హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 2 లక్షల పైచీలు జనాభా ఉన్నారు. 2 లక్షల పైచీలు జనాభాకు గాను త్రాగునీరు ఆదోని పట్టణ పరిధిలో ఉన్నటువంటి బసాపురం దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఎల్సి కాలువ నుండి నీరు పంపింగ్ ద్వారా ఎస్ఎస్ ట్యాంకుకు వెళ్తాయి. ఎస్ఎస్ ట్యాంకు నుండి ఆదోని ప్రజలకు పంపింగ్ ద్వారా నీటిని అయితే సరఫరా చేస్తున్నారు. అయితే నీరు ఏ విధంగా సరఫరా అవుతాయి, ఎక్కడి నుండి సరఫరా అవుతాయి, ఎలా సరఫరా అవుతాయి అనే పూర్తి విజువల్స్ను ఈరోజు మీకు చూపించాలనే తాపత్రయంతో ఈరోజు నేను ఎల్ఎల్సి కాలువకు రావడం జరిగింది. ఈ పూర్తి విషయాలను ఎలా పంపింగ్ చేస్తారనే విషయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ రూపంగా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీకు విషయాలను చూపిస్తాను, వెళ్దాం రండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇది ఎల్ఎల్సి కాలువ. ఈ ఎల్ఎల్సి కాలువ నుండి ఇక్కడ డైరెక్ట్ ఆ నీళ్ళైతే ఈ బొక్క ద్వారా, అంటే ఈ సొరంగం ద్వారా నీళ్ళైతే దీంట్లోకి వెళ్తాయి. దీని నుండి ఇక్కడ ఒక ఫిల్టర్ బెడ్ ఉంది, ఫిల్టర్ సంబంధించిన ఒక ట్యాంక్ ఉంది, పంపింగ్ ట్యాంకు. ఆ పంపింగ్ ట్యాంక్ చూపించే ప్రయత్నం చేస్తాను, అక్కడికి వెళ్దాం రండి. మనం చూసుకోవచ్చు, ఎల్ఎల్సి కాలువ నుండి నీళ్ళైతే బావిలోకి నీళ్ళైతే పంపింగ్ అవుతున్నాయి. నీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఒక పెద్ద పైప్ అయితే ఉంది, ఆ పైప్ నుండి ఇక్కడికి పంపింగ్ అవుతున్నాయి. అంటే వితౌట్ మోటార్ డైరెక్ట్ గ్రావిటీ ద్వారా నీళ్ళైతే ఈ బావిలోకి వచ్చి చేరుతున్నాయి. కాలువ నుండి గ్రావిటీ ద్వారా డైరెక్ట్ గా ఆ పైప్ నుండి నీళ్ళైతే ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. దీని నుండి దాదాపు చూసుకోవచ్చు, ఇక్కడ 6 నుండి 7 పైపులు ఉన్నాయి. ఈ పైపుల ద్వారా ఫిల్టర్ ఏం లేదు, డైరెక్ట్ మోటార్ల ద్వారా బసాపురం దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు నీళ్ళైతే పంపింగ్ జరుగుతున్నాయి. మీకు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర పైకి వెళ్ళి చూపించే కూడా ప్రయత్నం కూడా చేస్తాను. అక్కడ నీళ్లు పడుతున్నాయా, ఎలా పడుతున్నాయని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు మీకు చూపిస్తారండి. ఇక్కడ మోటార్లు, భారీ మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్ల నుండి ఎల్ఎల్సి కాలువ దగ్గర నుండి వచ్చినటువంటి బావిలో నీళ్లను ఆ ఎస్ఎస్ ట్యాంక్ కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ పెద్ద భారీ స్థాయి మోటార్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ మోటార్ల ద్వారా పంపింగ్ అవుతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఎల్ఎల్సి కాలువ నుండి అక్కడ మనం ఆ మోటార్లు అయితే ఇప్పుడు మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాము. అక్కడ నుండి పంపింగ్ ద్వారా నేరుగా ఎస్ఎస్ ట్యాంక్ లోకి అయితే పడతాయి. ఎస్ఎస్ ట్యాంక్ లో మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీళ్లు ఎల్ఎల్సి కాలువ నుండి నేరుగా పంపింగ్ చేసిన వాటర్ ఎస్ఎస్ ట్యాంక్ లోకి అయితే నీళ్లు పడుతున్నాయి. మనకు ఉన్న సమాచారం ప్రకారం 2 మోటార్లతో 100 HP మోటార్లతో ఈ నీళ్లు అయితే పంపింగ్ చేస్తున్నారు. ఆదోని పురవాసులైనటువంటి దాదాపు 2 లక్షల పైచీలు జనాభాకు నీళ్లు అందించే ఏకైక జల మార్గం ఈ ఎస్ఎస్ ట్యాంక్, బసాపురం దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ ఎస్ఎస్ ట్యాంకు 100% ఫుల్ చేయాల్సి ఉండగా దాదాపు ఇప్పుడు మనకుండే సమాచారం ప్రకారం అయితే 55 to 60% నీళ్ళైతే ఆ కెపాసిటీతో నేడు ఫిల్ చేశారనే మనకుండే సమాచారం. మొత్తానికి ఆదోని ప్రజలకు నీళ్లు అందించే మార్గం అయితే ఈ ఎస్ఎస్ ట్యాంక్ నుండే పూర్తి స్థాయిలో నీళ్ళైతే పంపింగ్ చేస్తారు. మొత్తం చూసుకోవచ్చు, సువిశాలంగా ఉంది ఈ యొక్క ఎస్ఎస్ ట్యాంక్ అయితే. వాతావరణం కూడా చాలా చక్కనగా ఉంది. చెరువు నుండి ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి, కింద ఫిల్టర్ బెడ్స్ లోకి ఈ వాటర్ అయితే పంపింగ్ అవుతాయి. మీకు ఫిల్టర్ బెడ్స్ కూడా చూపిస్తాను. ఆ ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఫిల్టర్ అయ్యి నీళ్ళు అయితే పురవాసులకు అందుతాయి. ఆ ఫిల్టర్ బెడ్స్ ఎలా ఫిల్టర్ అయితే ఏంటి అనే విషయాలను అక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంపుకు నీళ్లు పంపింగ్ అయ్యే పంపులో మనం ఉన్నాం ప్రస్తుతం. ఈ పంపు ద్వారా ఆ నీళ్ళు అయితే ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్స్ చేయాల్సినటువంటి ఆలం ని ఫిల్టర్ కి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, దీన్ని ఆలం అంటారు. దీన్ని నీళ్లు ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే నీళ్లలో ఉండే దుమ్ము ధూళిని వేరు చేయడానికి ఈ ఆలం ద్వారా ఉపయోగిస్తారు. అక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉండే ఆ సంపులో పనిచేసే వ్యక్తులు అయితే ఆ ఆలంని ఆ నీళ్లలో వేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని ముఖ్యంగా పనికొచ్చేది ఇదే. మనకు ఆ నీళ్లు ఫిల్టర్ చేసేది, ఆ నీళ్లలో ఉండే దుమ్ము ధూళిని 2గా విభజించి ఫిల్టర్ చేస్తుంది ఈ యొక్క ఆలం అయితే. ఇప్పుడు మనం అక్కడ అన్నగారు ఆలం వేశారు. ఆ ఆలం వేసిన నీళ్లు ఇప్పుడు మనం అక్కడ చూసుకోవచ్చు, పైపు. ఆ పైపులో యొక్క ఆలం సంబంధించిన నీళ్ళు అయితే అక్కడ దాంట్లో పడతాయి. ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుండి డైరెక్ట్ గా నీళ్ళు అయితే ఇక్కడ పడుతున్నాయి. ఈ నీళ్లలో నుండి ఈ ఆలం కలవడం ద్వారా ఈ యొక్క ఫిల్టరేషన్ అయితే జరుగుతోంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక కలుపుతోంది. ఈ మిషన్ ని చెరువులో నుండి వచ్చిన నీళ్లు ప్లస్ ఇక్కడ ఆలం వేసిన వాటర్ 2 కలపడం ద్వారా ఇక్కడ ఉండే ఆ నీళ్ళలో ఉండే బ్యాక్టీరియా, ఇతర చెడు లవణాలు 2గా మిక్స్ చేస్తుంది ఈ యొక్క మిషన్ అయితే. చూసుకోవచ్చు, ఇక్కడ నుండి నీళ్ళు అయితే ఈ దీంట్లో పడతాయి. ఈ యొక్క సంపులో నీళ్ళు అయితే పడతాయి. ఈ సంపు నుండి నేరుగా ఇక్కడ నుండి వెళ్ళిన నీళ్లు అక్కడ వచ్చి విడుదలవుతాయి నీళ్లు. అక్కడ ఆ నీళ్లు 2గా విభజన జరుగుతుంది.
నీళ్ళలో ఉండే దుమ్ము ధూళిని అయితే అక్కడ రెండుగా వేరు చేస్తుంది. మీకు అక్కడ చూస్తాను, అక్కడికి వెళ్తే క్లారిటీగా కనబడుతుంది. ఇక్కడ నుండి వచ్చిన నీళ్లు ఇక్కడ వచ్చి విడుదల అవుతుంది. విడుదలయ్యి ఇక్కడ నీళ్లు చూసుకోవచ్చు. మనకు మొత్తం వాటర్ లో ఉండే డస్ట్ సంబంధించిన చెడు లవణాలన్నీ ఇక్కడ వచ్చి పేరుకుపోయాయి. ఇక్కడ నుండి నీళ్లు నేరుగా అవతల సైడ్కి వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం యువతల నీళ్లు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయి, యువతల నీళ్లు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయి. రెండు నీళ్లలో ఉండే దుమ్ము ధూళిని అయితే ఈ యొక్క ఆలం విభజిస్తుంది. ఇక్కడ నుండి నీళ్లు నేరుగా ఇక్కడికి వెళ్తాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తారు. ఇప్పుడు ఉన్న నీళ్లు అక్కడ నుండి ఆ రెండు అదేది ఆలం నీళ్లు రెండు కలిసి నీళ్లు ఇక్కడ వేరుగా వస్తాయి. నీళ్ళు అయితే ఫిల్టర్ అవుతాయి. ఈ ఫిల్టర్ అయిన నీళ్లు వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ బెడ్ లో మరోసారి ఫిల్టర్ అవుతాయి. అంటే ఇక్కడ ఫిల్టర్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఆ నీళ్ళలో ఉండే చెడు లవణాలు, దుమ్ము అలాంటి విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫిల్టర్ జరుగుతుంది. ఫిల్టర్ జరిగిన నీళ్లు మళ్ళీ ఒకసారి ఫిల్టర్ బెడ్ లోకి వెళ్తున్నాయి. అక్కడ చూస్తారండి ఒకసారి. అక్కడ నీళ్లు ఈ యొక్క సంపుల్లోకి అయితే నీళ్లు వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఆ యొక్క సంపులో నీళ్ళన్నీ ఫిల్టర్ బెడ్స్ లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఫిల్టర్ బెడ్స్ అంటారు. ఈ ఫిల్టర్ బెడ్స్ లో దాదాపు 3 నుండి 4 లేయర్లలో నీళ్ళు అయితే ఫిల్టర్ జరుగుతాయి. అక్కడ ఫిల్టర్ అయిన వాటర్ వచ్చేసి ఇక్కడ దిగువలో పడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఈ దిగువ ద్వారా నేరుగా పైప్ లైన్ ద్వారా మోటార్ల ద్వారా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గాంధీ పార్క్ ఉంది. ఈ గాంధీ పార్క్ లో ఉన్నటువంటి ఆ ట్యాంక్ లోకి అయితే నీళ్లు వెళ్తాయి. ఇది మొత్తానికి నీళ్లు మోటార్ల ద్వారా పంపింగ్ గాంధీ పార్క్ జరుగుతాయి. అక్కడ లాస్ట్ ఫైనల్ గా ఒకసారి చూపిస్తాను. అక్కడ పూర్తి వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వెళ్దాం రండి. అక్కడ ఫిల్టర్ బెడ్ ద్వారా ఫిల్టర్ అయినటువంటి నీళ్లు నేరుగా ఈ సంపులోకి అయితే నీళ్లు వచ్చి పడతాయి. ఈ సంపు నుండి దాదాపు పైప్ గాంధీ పార్క్ ఉంది. గాంధీ పార్క్ దగ్గర ఒక పెద్ద సంపు అయితే ఉంది. ఆ సంపుకు ఇక్కడ ఉన్నటువంటి మోటార్ల ద్వారా నీళ్ళు అయితే పంపింగ్ చేస్తారు. ఈ 4 పైపుల ద్వారా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గాంధీ పార్క్ సంపుకు పంపింగ్ చేసి అక్కడ నుండి వివిధ ట్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆదోని పట్టణంలో ఇప్పుడు డీజిల్ కాలనీ అయితేనేమి ఇతర కాలనీలో పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకుల్లోకి అక్కడి నుండి నీళ్ళు అయితే పంపింగ్ జరుగుతాయి. ఇది ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి ఓవరాల్ గా నీళ్ళ పంపింగ్ దృశ్యాలు. ఈ దృశ్యాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.